కేసీఆర్ విమర్శలపై తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. బలహీనపడిన పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ బయటకు వచ్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా పూర్తి చేస్తానని మాట్లాడాడు. మరి 2014 నుంచి 2023 దాకా సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు సుమారు 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా, అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్ గా బలహీనమైంది అనేది కేసీఆర్కి అర్థమై గడిచిన 2 సంవత్సరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసిన పార్టీ మొత్తం దిగజారిపోతా ఉంది. పార్టీ దిగజారిపోతా ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాదిగుడ్డు కాదు. ఇంకోటి కూడా 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం చేసిండు, ఒక మోటార్ ఆన్ చేసి నాలుగు విధానాల్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాడు పరం ప్రాజెక్టును. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మేము తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరులో ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబరుగా ప్రజలకు జవాబుదారు చెప్తాం. ప్రజలు తోలు తీస్తే బరాబరు పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీక్తా అంటారు. రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బు మళ్ళీ వచ్చిండు తోలు తీసుకురావడం అంటే పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా చూసుకొని ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు ఇతరులు చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది. పూర్తి చేయాలి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డిలో లేకపోతే వాళ్ళు ఏముంది కదా. మొన్న ఎలక్షన్స్లో కరుగాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యే గెలిపించింది పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం. ఆ పొన్నమని అన్నట్టు మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచులు వేసుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అన్నట్టు ఆ టీవీ సీరియల్ లాగా ప్రతి ఊర్లో పోయి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రచారాన్ని ముందు ఆపుకోండి. అది పక్కన పెట్టి రాగానే చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్ సేమ్ డైలాగ్. నేను బయటకు వస్తే మొత్తం కింద మీద చేసేస్తాడు. కింద మీద ప్రజలు చేసేసారు. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలెట్లా తీస్తారో వాళ్ళు తీసారు. పార్లమెంట్ లో చాలా కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే. బై ఎలక్షన్ లో తోలు తీసిండ్రు. కంటోన్మెంట్ లో జూబ్లీలో వచ్చి కేటీఆర్ గారు అయితే ఇది రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి అన్నాడు. మళ్ళీ ప్రజలు తోలు తీసి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చారు. సర్పంచ్ ఎలక్షన్ అన్నారు, దాంట్లో కూడా మీరు తోలు తీసారు. ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరం.